ఇష్యూనే ఉండదు. ఓకే 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 సో వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. వి ప్రకాష్ గారు, నమస్తే. ఈ కప్పులో తుఫానా, సంక్షోభమా, మధ్యస్థాయా? రాత్రే చెప్పాను నేను, ఇవన్నీ కూడా ఇంత ధైర్యం రేవంత్ రెడ్డి చెయ్యడు అని చెప్పాను. ఒక బీసీ మంత్రిని తొలగించడం గాని లేకుంటే బర్తరఫ్ చేసే ఆలోచన గాని అది వాళ్ళ సాహసం చేయలేదు. చేస్తే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయనే సంగతి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మా క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోమని నేను చెప్పలేదు, బట్ అట్ ది సేమ్ టైం మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మేము కాపాడలేం, ఇదివరకు కాపాడాం కానీ ఇప్పుడు కాపాడలేం, అధిష్టానం సీరియస్గా ఉందని చెప్పారు. మీరు సేఫ్, కొండా సురేఖ సేఫ్ అని ఎట్లా చెప్తారు? అంటే పిల్లలు మాట్లాడిన దాని మీద తల్లుల మీద తండ్రుల మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు, మందలింపులు ఉంటాయి తప్ప ఆ మందలింపులు కూడా అధికారికంగా ఉండవు. ఎందుకంటే ప్రతి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఇక్కడ ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు సుస్మిత వాళ్ళ ప్రేమలో ఉంటే వాళ్ళు సుస్మిత మీద చర్య తీసుకోవాలి. నీ బిడ్డ ఇట్లా మాట్లాడినా అంటే నీ బిడ్డో పార్టీ, తండ్రో పార్టీ, భార్య పార్టీలో ఉండే పరిస్థితి భారతదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ గజపతి రాజు భార్య ఓ పార్టీలో ఉండే, ఆనంద్ గజపతి రాజు ఓ పార్టీలో ఉండే. అట్లా చూస్తే మనకు చాలా మంది వెళ్తారు. అట్లా ఒకే కుటుంబంలో 3 పార్టీలలో ఉంటారు, భార్య, భర్త, కొడుకు. ఒకరికొకరు ఎట్లా బాధ్యత వహిస్తారండి? కాబట్టి ఏ రకంగా చూసినా కూడా సురేఖ గారి మీద ఎటువంటి చర్యలకు కూడా అవకాశమే లేదు. అసలు క్రమశిక్షణ కమిటీ విచారణ కూడా స్వీకరించవద్దు. అది ఫార్మల్ గా మందలించాలి, మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి అని, అంతకు మించి చేయడానికి లేదు. బట్ సురేఖ కౌంటర్ చూసారా మీరు? కంప్లైంట్ చేశారు? నేను చూడలేదు, ఏమన్నారు? అదే అంటే మల్లు రవికి కంప్లైంట్ చేశారు, నా మీద సిఎల్పిలో మీటింగ్ పెట్టి మాట్లాడిచ్చిన శక్తుల మీద చర్యలు తీసుకోవాలి. జెన్యూన్ కదా, న్యాయంగా చేయాలి కదా. మరి ఇప్పుడు అక్కడ ఏది లేకున్నా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇదంతా వాంఛనీయం కాదు కదా. ఆమెకు అది భంగకరం, అది ఆమె హక్కులకు అది భంగకరం. కాబట్టి ఆమె న్యాచురల్ గానే రియాక్ట్ కావాలి, అయింది కూడా. ఆమె వీళ్ళు ఎట్లా చెప్తారు, ఆమె ఏం మాట్లాడకుండా ఆమె మీద వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఆ డిసిప్లిన్ వాళ్ళ మీదనే డిసిప్లిన్. వాళ్ళు ఏమంటారంటే కూతురు మాట్లాడినప్పుడు ఖండించాలి కదా అట్లీస్ట్ అని వాళ్ళు అంటారు. అది రూల్ ఏం లేదు ఖండించాలని, మౌనంగా కూడా ఉండొచ్చు. ఓకే ఓకే, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ రూల్స్ బుక్ లో ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమన్నా విధానాలలో పిల్లలు ఏమన్నా చేస్తే తల్లులు మందలించాలని రాసి పెట్టుకున్నారు. ఏదో ఒకటి ఉండాలి కదా. దాన్ని వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తున్నారంటే దానికి ఆధారం ఎందుకు చూపెట్టమనాలి. ఎవరి మాట ఎవరు వెళ్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. ఇప్పుడు అట్లా పిల్లల దానికి తండ్రులను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. ఓకే ఓకే, సో అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కొండా సురేఖ సేఫ్ కాదు అని అంటారు మరి పీసీ చీఫ్. చూద్దాం ఎప్పుడు సేఫ్ కాదో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మంత్రివర్గం సంబంధించి సరే క్రమశిక్షణ ఆయనకి ఏమన్నా ఆశలు ఉంటే ఉండొచ్చు. సురేఖ తొలగిస్తే తనకు మంత్రి పదవి ఇస్తారని మహేష్ గౌడ్ ఏమన్నా ఆశపడుతున్నారేమో తెలియదు. అట్లా ఆశపడితే పడొచ్చు, ఆయన తప్పేమున్నది. ఆయన ఒక బీసీ నాయకుడు, బీసీ కోటాలో ఒక సీట్ ఖాళీ అయితే తనకు వస్తుందని అనుకుంటారు కదా. ఓకే, కాబట్టి ఆయన తన కోసం తన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇంకా ఖాళీ ఉన్నాయి క్యాబినెట్, ఇంకా నింపుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా 2 ఉన్నాయి కదా, ఉన్నా కూడా ఆల్రెడీ బీసీలకు ఇచ్చారు కదా. ఆ 2 బీసీలు 3 ఉన్నారు, ఒకటి అది 2 ఉన్నట్టున్నాయి. అప్పటికే అసలు పోటీ పడుతున్నారు, 2 ఖాళీ ఉన్నాయి, బీసీలు 3 ఉన్నారు అంటారా? అదే ఇప్పుడు చాలా మంది రెడ్డిలకు ఆశ పెట్టి కూర్చున్నాడు కదా, మీకు ఇస్తామని. అది 1 2 బీసీలకు వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే 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 ఓకే, సో ఏది ఆ 2 ఒకటి కూడా బీసీకి రాదా? రాకపోవచ్చు. కానీ రీషఫల్ చేస్తే సురేఖను తీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అట్లే ఉండదండి, కాంగ్రెస్ పార్టీ అట్లా ఎట్లా ఉంటది. ఇప్పుడు అట్లా సురేఖను తీసేయాలనుకుంటే ముందు రేవంత్ రెడ్డిని తీసేయాలి. సురేఖ చేసిన ఒక 1% అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 90% ఆయన ఆ పార్టీని మళ్ళా పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు. ఆయన ప్రతి చర్య కూడా క్రమశిక్షణకు గురి కావాలి, ఆయన మాట్లాడే మాటలు గురి కావాలి, ఆయన అసెంబ్లీలో మాట్లాడే అబద్ధాలు
ఆయన చేసే వక్రీకరణలు ప్రతిదీ కూడా క్రమశిక్షణ సంఘం సీరియస్ గా అది క్రమశిక్షణ ఎట్లా అవుతుంది? అసెంబ్లీలో బీఆర్ఎస్ తిడితే క్రమశిక్షణ ఎట్లా అవుతుంది? అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడొచ్చా? వాళ్ళ పరాధీనత ఏంటంటే పాపం నిస్సాయిలుగా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, కానీ ఏది పడితే అది మాట్లాడొచ్చా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో? అది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏది ఉండదు భరత్ గారు. మీరు నాకంటే ఎక్కువ మీకు అక్కడ ఢిల్లీలో అనుభవాలు ఉన్నాయి. మేము ఒక్క తెలంగాణ గురించి మాట్లాడతాం కానీ మీరు 29-28 రాష్ట్రాలు చూసిన వాళ్ళు అక్కడ కూర్చొని. కాంగ్రెస్ లో ఎక్కడుంటుంది ఆ డిసిప్లిన్? ఎక్కడుంటది? వాళ్ళు ఏమన్నంటే మా దగ్గర ఎక్కడ ఫ్రీడమ్ ఉంది ఎక్కువ మా దగ్గర అంటారు తప్ప అందులో కొట్టుపడేస్తారు. ప్రతి ఇండిసిప్లినరీ యాక్షన్ కూడా మా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ ఉంటదండి అని చెప్పి కొట్టుపడేస్తారు. అయితే ఒకటి ఏంటంటే కొండా సురేఖ గనక మొదటి రోజు రెండో రోజు కూతురు మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నానంటే 100% ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నాను డిస్అసోసియేట్ అయితే బిడ్డ సైజ్ తగ్గించాలి అండి. బిడ్డ సైజ్ పెంచాలని చూస్తుంది కానీ బిడ్డ సైజ్ తగ్గేది కదా కొండ సురేఖ. నాయకురాలు డిస్అసోసియేట్ అయితే నాయకురాలు అంటే తెలివిగా బిహేవ్ చేస్తే అది ఆ సైజ్ ఎందుకు తగ్గించినట్టు అవుతుంది? అంటే కండిషనల్ సైజ్ తగ్గించినట్టు అవుతుంది, పిల్ల తప్పు చేసినట్టు అవుతుంది. ఓకే, కాబట్టి నేను అన్నారు కదా కొండా సుస్మితలో కొండా మురళి కనబడుతున్నాడు మళ్ళీ మీకని. ఎగ్జాక్ట్లీ పాత మురళి. ఎగ్జాక్ట్లీ ఉండాలండి. ఆ దూకుడు స్వభావం ఉంటేనే నాయకత్వం రాణిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వాళ్ళే వెలుగు ఉంటారు. కాబట్టి ఆమె కరెక్ట్ ట్రాక్ లోనే ఉంది. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శరత్ గారు చెప్పండి. దాని విషయం ఏంటంటే అంటే ఇట్లా ఇప్పుడు ఏది పడుతుంది మాట్లాడము, ఎట్లా పడితే అట్లా చేయడము ఓన్లీ ఉన్నత వర్గాల వాళ్ళ ప్రాథమిక హక్క. అంటే బలహీన వర్గాల వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అన్యాయం జరిగినా, వాళ్ళని చెంపదెబ్బలు పెట్టినా, వాళ్ళ మీద వాళ్ళని అవమానపరిచినా వాళ్ళు మాట్లాడద్దు అని కాంగ్రెస్ సూత్రీకరిస్తుందా? మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు